ఇజ్రాయెల్ గాజా పైన చేసిన యుద్ధంలో 50,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 50,000 మార్క్ క్రాస్ అయిపోయింది. ఈ 50,000 మందిలో 17,000 మంది చిన్న పిల్లలు, అమాయకులు ఉన్నారు. మొత్తం అక్టోబర్ 7, 2023 నుంచి స్టార్ట్ అయిన యుద్ధంలో దాదాపు 50,000 మందికి పైగా పాలస్తీనియన్స్ మరణించారు. ఈ కౌంట్ ఇంకా తక్కువే అంటున్నారనమాట. మొత్తం ఈ మరణించిన వాళ్ళందరిలో కూడా 17,000 మంది చిన్నపిల్లలు ఉండటం బాధాకరమైన అంశం అనమాట. ఓవరాల్గా సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద, హాస్పిటల్స్ మీద ఇది అది అని కాకుండా చాలా వాటి మీద ఇజ్రాయెల్ డిస్ప్రపోర్షనేట్ ఫోర్స్ యూజ్ చేసింది. యాక్చువల్లీ ఇజ్రాయెల్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సీజ్ ఫైర్ టాక్స్ కూడా జరుపుతుందన్నమాట. ఫస్ట్ ఫేజ్లో మనం గమనిస్తే ఈజిప్ట్, ఖతార్, అమెరికా వీళ్ళందరూ మీడియేట్ చేస్తూ టాక్స్ చేశారు. సెకండ్ ఫేజ్లో ఈ టాక్స్ ఫైనలైజ్ కాకముందే ఇజ్రాయెల్ ఇలా అటాక్ చేయటం, ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా చాలా మంది దాదాపు 100 మందికి పైగా చనిపోయారంట. 50,000 అనేది ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్ మాత్రమే. ఇప్పటివరకు 50,000 మంది చనిపోవడం అనేది ఒక కన్జర్వేటివ్ ఎస్టిమేట్. ఇంకా ఎక్కువే చనిపోయి ఉంటారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారనమాట. ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో దాదాపు 1,139 మంది ఇజ్రాయేలీలు చనిపోయినట్లు, అంతేకాకుండా దాదాపు 250 మంది ఇజ్రాయేలీలు హమాస్ చెంత క్యాప్టివ్స్గా ఉన్నట్టు తెలుస్తోంది.